విడిపోయింది ఆయన చేతిలో విడిపోతే వాడు మరలా ఆ మంటిని తీసి వేరే కొండను చెయ్యడా? అలాగే ఒకవేళ నువ్వు విడిపోయావేమో, నువ్వు పగిలిపోయావేమో, నీ జీవితం పాడైపోయిందేమో, అలాగైతే నేను చెయ్యలేనా? నేను మరలా మరొక కొండగా నేను చెయ్యలేనా? బేబీ గారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. అమ్మా, నీ మార్గముల బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు. కొమ్మరెవరు? యేసయ్య. మనమెవరము? జిగటమన్ను. కుమ్మరి చేతిలో జిగటమన్ను అది విడిపోయిందంట. కొండ చేద్దామనుకున్నాడు, విడిపోయింది, మధ్యలోనే పాడైపోయింది. ఆ కొండ ఏమైపోయిందంటే విడిపోయిందంట. అయితే ఆ పిండిని లేకపోతే ఆ మట్టిని ఏం చేశాడంటే మరలా కలిపాడు, నూతనమైన కొండగా చేశాడు. ఈరోజు బేబీ గారు, ఎవరు ఆ కొమ్మరివాడు అని అంటే, కొమ్మరివాడు అన్నది దేవాది దేవుడని యేసయ్య. మీరెవరనంటే మన్ను. ఆయన చేతిలో విడిపోయిన మీరు ఆయన చేతిలో పడితే మరలా కొత్త కొండ కింద ఆయన చెయ్యగలడు. క్రొత్త జీవితాన్ని ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే కొండను చేసింది కొమ్మరైతే అది విడిపోయిందనుకో, మన జీవితంలో ఏదో అనుకోని సంఘటన వలన మన జీవితం పాడైపోయిన జీవితాన్ని దేవాది దేవుడు బాగు చేయగలడు. ఎందుకంటే ఆయన కొమ్మరి, మనము మన్ను. బేబీ గారి జీవితమే కాదు, కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన సృష్టికర్త అని దేవాది దేవుడు ఏమైనా చేయగలడు. నేల బొగ్గులో నుంచి వజ్రం వస్తుంది, మీకు తెలుసా? నేల బొగ్గు అది వజ్రం కింద మారుతుంది. వజ్రాలు నేలలో దొరుకుతాయి. ఎలా తయారైంది? అది చెట్టు కాలిపోయింది. చెట్టు ఏమైపోయిందంటే అది బొగ్గు అయిపోయింది. అది భూమిలో కప్పెట్టేశారు. అంతా పాడైపోయింది. ఆ చెట్టుకి ఇంకా ఏమీ ఆకారం లేదు. కానీ నీ జీవితము, బేబీ గారు, మీ జీవితము ఒక పచ్చని చెట్టు అయితే, మీ జీవితం కాలిపోతే, మీరు బొగ్గు అయిపోతే, నేలలోకి వెళ్ళిపోతే, నాకేమీ లేదు అని అనుకుంటే, దాంట్లో నుంచే విలువైన వజ్రము దేవాది దేవుడు ఇవ్వగలడు అని మనం చేస్తున్నాను. జిగట మన్ను అనేది ఉన్నది, మీకు తెలుసు కదా. జిగట మన్ను, ఆ జిగట మన్ను లోనించేనట ఈ చక్కని రాయి వస్తుందట, విలువైన రాయి. కోహినూరు వజ్రం అన్నదే ప్రపంచంలో అత్యధికమైన ధర, విలువైనది కోహినూరు వజ్రం. అది ఇండియాలో దొరికింది. ఆ వజ్రం ఎలా తయారైందంటే జిగట మన్ను నుంచి వచ్చింది. అది జిగట మన్నులో నుంచి ఒక వజ్రాన్ని తయారు చేయగలిగితే, మన్నులాగా ఉన్న మన జీవితము, పాడైపోయిన మన జీవితము, ఎందుకు పనికిరాని మన జీవితంలో దేవాది దేవుడు ఒక వజ్రంగా మనల్ని చేయలేడా? విలువైన దానిగా మనం చేయలేడా? ఆయనకి అసాధ్యమా? చెప్పండి. సమస్తము ఆయన సాధ్యమే. నేను బెంగళూరు వెళ్తున్నాను ట్రైన్లో. అది నేల, గట్టి నేల, వర్షము లేని నేల అది. కానీ చూస్తే దాంట్లో చలువ రాతి పలకలు తీస్తున్నారు. మన్ను ఏమైందంటే విలువైన చలువ రాతి పలకలండి. ఎర్రరాయి, తెల్లరాయి, నల్లరాయి,
ఇప్పుడు కొనాలి, ఇంటికి వేసుకోవాలి అని అంటే ఆ రాయి దేంట్లో వచ్చిందంటే మన్ను అయిపోయిన నీ జీవితంలో నుంచి విలువ కలిగిన ఒక తలువ రాయి వచ్చింది, ఒక విలువైన రాయి వచ్చింది. దేవుడు చెయ్యగలడు. బురద అయిపోయింది నా జీవితం, బురద నీరైపోయింది నా జీవితం. అలాంటి ఆ బురద నీటిలో నుంచి దేవాది దేవుడు ఏం చేస్తాడంటే తెల్లని వడగండ్లను కొమ్మరిస్తాడు. ఈ నీరు ఆవిరైపోతే ఎలా చూడండి, ఈ బురదలో ఉన్న నీరంతా ఆవిరైపోతే ఆ నీరు పైకి వెళ్తే ఆ నీరే మరలా తెల్లని వడగండ్లుగా మరలా కొమ్మరిస్తాడు. బురద అయిపోయిన నీ జీవితాన్ని తెల్లని వడగండ్ల లాంటి జీవితంగా చేయలేడా? చేయగలడు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను మనం గమనిద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు కమ్మని పలికాడట. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. కొమ్మరి వాని చేతిలో మన్ను విడిపోతే మరలా దానిని మరొక రూపంలో కొండను తయారు చేసే ఒక కొమ్మరి లాంటి వాడిని దేవుడు. నీ జీవితం అలా విడిపోతే నీ జీవితాన్ని మరొక కొండగా చేయగలడు. ఇప్పుడు వరకు ఒక కొండ, ఈ రోజు నుంచి మరొక కొండ కింద నీ జీవితాన్ని చేస్తున్నాడు. ఏమండి, కొమ్మరివాడైన యేసయ్య ఆయన చేతిలో నువ్వు నేను మన్నైతే విడిపోయిన మన జీవితం, పాడైపోయిన మన జీవితాన్ని ఎవరో బాగు చేయలేకపోవచ్చేమో కానీ ఆయన నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆకారాన్ని మనకిస్తాడు. నూతనమైన బ్రతుకును మనకిస్తాడు. నూతనమైన ఆకారమే కాదండి, నూతనమైన మనసు కూడా మనకి ఇస్తాడు. మొదటి దానికంటే రెండవది ఇంకా అందంగా ఉంటుంది. మొదటి జీవితం కంటే రెండవ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి దేవుడు ఎవరు అని అంటే, ఇదిగో బొగ్గు నుంచి ఒక వజ్రాన్ని ఆయన సృష్టించగలిగిన దేవుడు. జిగట మన్ను నుంచి ఆయన విలువైన రాయిని తీయగలిగే దేవుడు. పాశ్రమ గారు, నేను వైజాగ్లో బంగారం కొనడానికి వెళ్ళాం. ఒక ఆంగ్లో ఇండియన్ వాళ్ళు జంట అనుకుంటాను వచ్చారు. రాళ్ళు చూస్తున్నారు, విలువైన రాళ్ళు. ఆ విలువైన రాయి అంతా అని చెప్తున్నాడంటే ఆయన 35 లక్షలు చెప్తున్నాడు ఒక రాయి. మేము ఏదో బంగారం కొనడానికి వెళ్ళాం. బంగారం ధర కంటే ఆ రాయి యొక్క విలువ చాలా రెట్లు ఎక్కువ. ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే బొగ్గు అయిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్న ఆ చెట్టు దానిలోంచి బొగ్గు లాంటి నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, కాలిపోయిన నీ జీవితం, ఎందుకు పనికిరాని నీ జీవితం, మట్టిలో కలిసిపోయిన నీ జీవితంలో దేవాది దేవుడు ఏమంటానంటే విలువైన రాయిగా నిన్ను మరలా తీయగలడు. తీయలేడా? విలువైన రాయిగా నిన్ను చేయగలడు. మనలో నుంచి చలువ రాతి పొరలుగా ఆయన దాన్ని తయారు చేయగలడు. మేము వెళ్ళాం చర్చి కోసం, మరి ఈ రాయి కొనడానికి వెళ్ళాం. ఎంత ఖరీదు, దాని అడుగు ఖరీదు బోర్డంతా లక్షలు పెట్టి కొనుక్కొచ్చామండి. అది ఏంటి అనుకున్నావు? మన్నులో నుంచి వచ్చింది. అది మన్ను అనుకున్నావేమో, నువ్వు నీ జీవితం మన్ను అనుకున్నావేమో, నీ జీవితం పాడైపోయింది అనుకున్నావేమో, నాకేమొచ్చింది అని అనుకున్నావేమో. కానీ ఆ మన్ను లాంటి నీ జీవితాన్ని విలువైన చలువు రాతి పలకలుగా ఆయన చెయ్యగలడు. నా జీవితం ఏమైపోయిందండి? బురద లాంటి నా జీవితం, ఎందుకు పనికిరాంటి నీ జీవితం? భయపడొద్దు. అదే బురదలో ఉన్న నీరుని దేవాది దేవుడు ఆవిరిగా చేసి అక్కడి నుంచి తెల్లని వడగండ్లు కుమ్మరిస్తాడు. వడగండ్లు ఎప్పుడైనా చూసారో లేదు కానీ ఒకసారి మాత్రం నేను కూర్చుంటే మా ఇంటి దగ్గర ఆయన నేను చూస్తున్నాను, వడగండ్లు పడుతున్నాయి, పరిగెట్టి వెళ్ళి ఏరుకుంటున్నాం మేము. ఎంత అందంగా ఉన్నాయో వడగండ్లు. దాంట్లో కల్మషం ఉందా? దాంట్లో ఏమన్నా మరి మీరు అనుకున్నట్టుగా మరి అది ఏమన్నా మరి
మట్టితో కలిసిపోయిందంటే మట్టితో కలిసిపోయిన బురద నీరునే దేవాది దేవుడు మార్చగలిగే దేవుడు మన జీవితాన్ని మార్చలేడా? మన బ్రతుకును మార్చలేడా? బేబీ గారు, దేవుడు మరలా మిమ్మల్ని దర్శించాడు. దేవాది దేవుడిని మీరు దూరం చేసుకున్నారు అనుకున్నారేమో, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమించాడండి. అందుకని ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో వెలుగు కలుగునుగాక అంటున్నాడు. చీకటైన మన జీవితంలో దేవాది దేవుడు అంటున్నాడు వెలుగు కలుగునుగాక. వెలుగు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలోకి వెలుగు రావాలి. వెలుగైన దేవాది దేవుడు అంటున్నాడు నీ జీవితంలోకి వెలుగు కావాలి. అందుకని వెలుగు కలుగునుగాక అంటే కలిగిందండి. వెలుగు కలిగిందండి. దేవాది దేవుడి మాట గొప్ప మాట అండి. ఆయన ఏమైనా చేయగలడు. చదవండి యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనము. ఆయన ఏమన్నా చేయగలడు. యోబు గ్రంథం 42:2. నువ్వు సమస్త క్రియలు చేయగలవని, నువ్వు ఏదైతే ఉద్దేశించావో అది నిష్ఫలము కానేరదని. నువ్వు సమస్త క్రియలు చేయగలవు. నువ్వేమైనా చేయగలవు. శూన్యముల నుండి సృష్టిని చేయగలవు. కలుగునుగాక అంటే కలిగింది. ఈ సూర్యుడు ఎలాగ వేలాడుతున్నాడు, ఆ వెలుతురేంటో ఏ సైంటిస్ట్కి తెలియటం లేదండి ఈరోజు. ఈ చంద్రుడు చూడండి, ఈ నక్షత్రాలు చూడండి, ఇదిగో ఈ భూమి చూడండి. ఈరోజు ఫలానా నక్షత్రంలో పుట్టావని ఒక మనిషి చెప్తున్నాడు, కానీ ఆ నక్షత్ర రాశిని ఒక మనిషి లెక్కించలేడు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది కాకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు సమస్త కార్యాలు చేయగలడు. ఎందుకంటే యోబు జీవితాన్ని సాతాను ఏం చేసిందంటే చిన్నభిన్నం చేసింది. యోబు జీవితాన్ని చిన్నభిన్నం చేసేసింది. 10 మంది పిల్లలు చనిపోయారండి. వారి జీవితంలో 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. అలాగే తన ఆస్తి అంతా పాడైపోయింది. గొర్రెలు, మేకలు, మంద అంతా కూడా పాడైపోయింది. రండి లోనికి రండి, త్వరగా రావాలి, లోనికి వచ్చేయండి. జీవితంలో ఒకేసారి పరిస్థితులు మారిపోయాయి. బాగున్నది అనుకున్న జీవితంలో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. ఈ చీకటి మంచిది కాదండి. ఈ జీవితం మంచిది కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగునుగాక అన్నాడు. నీ జీవితంలో ఒక్క మాట సెలవిస్తే చాలు, అది జరుగుతుంది. యోబు కూడా అనుకోని సంఘటన జరిగింది. 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. మేకల మంద, గొర్రెల మంద, ఒంటెలు, ఎద్దులు ఇవన్నీ ఒకేసారి నాశనం అయిపోయాయి. కానీ వారు అందరూ కూడా చచ్చిపోయారు. ఏమీ లేదు. శరీరం అంతా కూడా పుండ్లతో నిండిపోయాయి. ఏమున్నది? పరిస్థితి ఏమైపోయిందంటే చీకటిగా మారిపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన మాట ఇస్తే ఆ రీతిగా జరగాలంతే, ఆ రీతిగా జరగాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త, రండి లోనికి వచ్చేయండి అమ్మ. యోహాను సువార్త. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు చనిపోయిన లాజరుతో మాట్లాడుతున్నాడు. 4 రోజులైపోయింది సమాధి చేయబడి. 4 రోజులైపోయింది సమాధి చేయబడి. చనిపోయిన లాజరుతో మాట్లాడుతున్నాడు. లాజరు బయటికి రా
చచ్చినవాడు వస్తాడా? చచ్చినవాడు వస్తాడా? ఆయన మాట సెలవిస్తే చాలు, ఆ రీతిగా జరుగుతుందంతే. మీ చేతుల్లో నష్టాన్ని చూశారు ఈరోజు. నేను కాదంటల్లా, నష్టమే చూసావు. నువ్వు మన్ను అంటే నీ చేతుల్లో నువ్వు విడిపోయావు. కొండగా పనికి రాకపోవచ్చేమో కానీ కొమ్మరి చేతిలో నువ్వు పడ్డావంటే మరలా నూతనమైన కొండగా చేయగలడు ఆయన. ఆ కొమ్మరి యేసయ్య అయితే మన్ను నువ్వు నేనే. మన చేతుల్లో మళ్ళా కొత్త రూపాన్ని ఇవ్వడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. మీ జీవితాన్ని మలచాలి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యాలి. కాలిపోయిన చెట్టులాగా మూడైపోయిన జీవితము, బొగ్గైపోయిన జీవితము, మన్నైపోయిన నీ జీవితం, బుగ్గలో నుంచి వజ్రం తీయగలిగిన దేవుడు నిన్ను వజ్రంగా మార్చలేడా? ఏమండి, మన్ను జిగట మన్ను నుంచి దేవాది దేవుడు విలువైన రాయిని చేయగలడు. మన్ను నుంచి తెల్ల చలువు రాతి పలకలు, నల్లని పలకలు, ఎర్రని పలకలు, ఇవన్నీ కూడా ఈ మన్ను నుంచే తయారయ్యాయి. మన్నెవరు? నువ్వు నేనే. ఎవరు అలా చేసిన వాడు? దేవుడైన యేసయ్య. నీ జీవితం నా జీవితము మన్నైపోతే, బురద అయిపోతే, ఆ బురద నీటిని దేవాది దేవుడు ఆవిరిగా చేసి ఆ నీటిని ఎలాంటి అంటే ఇదిగో వడగండ్లు, తెల్లని వడగండ్లు, దాంట్లో బురద లేదు, దాంట్లో కల్మషం లేదు. అటువంటి జీవితము మీ జీవితము నా జీవితము దేవాది దేవుడు చెయ్యలేడా? చెయ్యగలడు, చెయ్యగలడు. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? వెలుగు కలుగునుగాక అన్నాడంతే. కలిగింది. లాజరు బయటికి రా అన్నాడు. చచ్చిపోయి 4 దినాలు అయింది సమాధి చేయబడి. లాజరు బయటికి రా అంటే ఆయన జీవం పోసుకుని వచ్చాడు. ఈరోజు మన జీవితంలో ఆ మాట ఆయన అంటే ఆయన ఏ మాట పలికినా ఆ మాట జరిగి తీరుతుంది. అటువంటి దేవాది దేవుడు దగ్గరికి మరలా వచ్చారండి మీరు. అటువంటి జీవితం మనది. గొంగల పురుగు ఉంది, గొంగల పురుగు ఉంది. అది చేస్తేనే కానీ చీతకోక చిలుక రాదు దాంట్లో నుంచి. గొంగల పురుగు జీవితం వేరు, చీతకోక చిలుక జీవితం వేరు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గొంగల పురుగులో నుంచే వచ్చింది. దేవుని సృష్టి అటువంటిదే. మన జీవితము ఎందుకు పనికిరాని జీవితం, అసహించుకునే జీవితం, గొంగల పురుగు లాంటి జీవితంలో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తులో చస్తామో సీతాకోక చిలుక లాంటి జీవితాన్ని మనకిస్తాడా? అది నిజం. నువ్వు నమ్మితే దేవాది దేవునికి మహిమ కలుగుతుంది. దేవాది దేవుడు ఏమైనా చేయగలడు. కీర్తన భాగం 33 కీర్తన 9వ వచనం చదువుదాం. కీర్తన 33 కీర్తన 9వ వచనము. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమైంది. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమైంది. ఆయన మాట ఇవ్వలేడా? ఆయన మాట చెప్పలేడా? మన జీవితంలో ఇది కలుగునుగా కంటే కలిగే పరిస్థితి. ఆయన బలిష్టమైన రెక్కల చాటుకు మీరు వచ్చారు బేబీ గారు. అయిపోయింది ఆ చీకటి జీవితం. వెలుగు జీవితంలోకి వచ్చాం. మనము వెలుగు జీవితంలోకి వచ్చాం. ఆ వెలుగైన దేవాది దేవుడు మిమ్మల్ని వెలిగించడానికి, ఒక గొప్ప కార్యం మీ జీవితంలో చేయడానికి, ఆనాటి ఆ జీవితానికి ఈనాటి ప్రారంభించిన ఈ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమైనా చేయగలడు ఆయన. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము అయ్యింది. మన జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఆయన. మన బ్రతుకును మార్చగలిగే దేవుడు ఆయన. మన పరిస్థితిని మార్చగలిగే దేవుడు ఆయన. ఆయన చచ్చిపోయి
4 రోజులు సమాధిలో పెట్టబడిన లాజరు జీవితంలో, లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు తిరిగి లేచాడట. ఏమండి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు, చప్పని నీ జీవితం, చప్పని బ్రతుకు, సవిచారము లేని ఈ బ్రతుకు, ఎందుకు నా భర్త లేడు, సత్యనారాయణ గారు లేరు, నాకెందుకు ఈ బ్రతుకు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ నీళ్ళే ద్రాక్షారసంగా ఆయన మార్చగలడు. రుచికరమైన జీవితాన్ని మీకు ఇవ్వగలడు. అదొక్కటే జీవితం కాదండి. జీవితంలో వెలుగు అలాగే చీకటి, ఇవి 2 రావాలి. అంతా వెలుగైతే బాగోదు, చీకటి కూడా ఉండాలి, విశ్రాంతి ఉండాలి. ఏమండి, ప్రతిరోజు నువ్వు బిర్యానీ తిను, అప్పుడు అంటావు ఇది బాగోలేదండి, మరి ఏదైనా కావాలి. ఏం బిర్యానీ బాగోలేదా? ప్రతి దినము తిని చూడు, అప్పుడు అంటావు వద్దు. క్రిస్మస్కి ఎన్నో మనము మీటింగ్లో అంటే మినీ క్రిస్మస్ చేసి మెగా క్రిస్మస్లు చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి చాలామంది అనేవారు, అయ్యా ఈ బిర్యానీ, ఈ కోడి మాంసం తినలేకపోతున్నాం, మరి ఏదైనా వండించండి. జీవితము నీకు కావలసినంతగా నీకు ఇస్తే అది బాగోదు. నీ జీవితాన్ని మలచాలన్నా, నీ జీవితాన్ని బాగు చేయాలన్నా అప్పుడప్పుడు చీకటి రావాలి మన చేతుల్లోకి, దేవుడి కార్యాలు చేయాలి. అవునండి, సాతాను ఆటంకపరిచింది ఇశ్రాయేలుని. ఎర్ర సముద్రాన్ని దేవాది దేవుడు 2 పాయలు చేయగలిగిన దేవుడు. ఆ ఆరిన నేలని, సముద్రంలో ఆరిన నేల మీద వాళ్ళని నడిపించిన దేవాది దేవుడు మీ జీవితాన్ని నడిపించలేడా? నడిపించగలడు, నడిపిస్తాడు కూడా, నడిపించగలడు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇంకొకటి తీయండి, యెహెజ్కేలు గ్రంథం 36 తీయండి. 9:11. పడిపోయిన దావీదు గుడారమును, పడిపోయిన దానిని లేవనెత్తుతాను. పడిపోయావు, పడిపోయింది జీవితం, అయ్యో అనేవాళ్ళే కానీ లేవనెత్తే వాళ్ళు ఎవరు కనిపించరండి. ఉట్టిదే. వస్తాం బేబీ గారు, మీరేమీ బాధపడకండి అని అంటామే కానీ మీ జీవితాన్ని ఎత్తగలిగిన వాడు, మీ గుడారాల్ని మళ్ళా లేవనెత్తగలిగిన వాడు దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. యెహెజ్కేలు గ్రంథం 36. యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనైనాను, నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. పాడైపోయిందా మన జీవితం? ఇక్కడికి వచ్చిన ఎలిజబెత్ గారు 3 పిల్లల తల్లి, 3 మగ పిల్లలే. వాళ్ళు ఇంకా ఎదగలేదు. భర్త దేవుని నమ్ముకున్నాడు, దేవుడు తీసుకున్నాడు. ఆ మార్గంలో ఉండగా అనేక మంది వాళ్ళ అన్యుల నుంచి వచ్చారు. అనేక మంది, అమ్మా ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసయ్యనే నువ్వు కోరుకున్నావు, చూడు ఆ దేవుడు ఏం చేశాడు. నీ భర్తను తీసుకున్నాడు, పదా మరలా వచ్చాయి, ఆ దేవతల దగ్గరికి వచ్చాయి, ఆ దేవుడి దగ్గరికి వచ్చాయి. నా భర్త నాకు అప్పగించిన యేసయ్యని నేను విడిచిపెట్టను. ఎలా పెంచుతావు ఈ పిల్లల్ని? ఏముందని పెంచుతావు ఈ పిల్లల్ని? 3 మగ పిల్లలే, వాళ్ళు ఏమని పెంచుతావు? వచ్చాయి. లేదు, నేను నా పిల్లల్ని పట్టుకుని మళ్ళీ వైజాగ్ వెళ్తాను. నా భర్త ఏదైతే అప్పగించాడో ఆ వ్యాపారాన్ని నా పెద్ద బిడ్డ ఆయన చేస్తాడు. ఈరోజు ఆవిడ చేతిలో నవ్వు. ఒకనాడు ఏమీ లేదు, ఈనాడు ఎక్కడికన్నా అమ్మ వెళ్ళాలి అని అంటే కొడుకు కారు తీస్తాడు, కారులో తీసుకొస్తాడు.
3 అంతస్తుల బిల్డింగ్ కట్టించారు. 3 అంతస్తులను 3 కొడుకులు ఉన్నారు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. నీ తోటలో పాడైపోయిన నీ జీవితంలో మళ్ళా చెట్లు నాటుతాడు. పాడైపోయిన స్థలాన్ని మళ్ళా కడతాడు. కట్టగలిగే దేవుడు ఆయన. నీ జీవితాన్ని కడతాడు. నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాడు. పని యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం చదవండి, లేదా 7వ వచనం చదవండి. ఎండమావులు మడుగులోగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. చాలు. ఏమంట? ఎండమావులంట నీటి మడుగులగుతాయట. ఎండిన భూమిలో నీటి బొగ్గ పుడుతుందంట. ఎండిపోయింది కదా, ఒక వెలుగు వెళ్ళిపోయింది. ఏం కావాలంటే ఆయన పరిగెట్టేవాడు. 3 పిల్లలకి ఏం కావాలన్నా చూసేవాడు. స్కూల్కి తీసుకెళ్ళేవాడు. ఏం కావాలన్నా చూసుకునేవాడు. పాస్టర్ గారు, బేబీ గారు మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఎండిపోయావా? ఎడారుగా మారిపోయావా? కానీ ఎడారు లాంటి మీ జీవితాన్ని ఆయన నీటి మడుగుగా కూడా చేయగలడు అని మాత్రం మీతో మాట్లాడుతున్నాను. అది దేవుని మాట. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నా జీవము తోడు ఏం చదివావు? యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం. అదే, నీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు మీకు తయారు చేస్తాను. నేను ఇస్తాను మీకు. మునిపటి కంటే అధికమైన మేలు మీకు ఇస్తాను. మేలు నేను చేస్తాను అంటే మునిపటి కంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలరు. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకేంటి? ఎవరు వెళ్ళిపోయినా ఆయన నిరంతరము మనతో ఉండే దేవుడు. మనము మారిపోవచ్చేమో కానీ ఆయన మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు ఆయన. యెషయా గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం చదువు, లేకపోతే కీర్తన 85:6 చదవండి. కీర్తన 85:6. ఈ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. మీ యందు మీ పిల్లలు సంతోషిస్తారు. ఇంతకు ముందు కంటే అధికంగా సంతోషిస్తారు. దేవుడు, నేను చనిపోయాను, నాకు జీవం లేదు, నాకు ఊపిరి లేదు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నాకేమున్నదని ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మిమ్మల్ని మరలా బ్రతికిస్తాడు. పూర్వపు వైభవం కంటే గొప్ప వైభవాన్ని మీ జీవితంలో ఇవ్వగలడని మనం చేస్తున్నాను. ఎవరి చేతిలోకి వచ్చావు? ఎవరి దగ్గరికి వచ్చావు? పాడైపోయిన జీవితాన్ని, పగిలిపోయిన జీవితాన్ని, పగిలిపోయి ఎందుకు పనికిరాని మట్టి లాంటి నీ జీవితంలో దేవుని చేతిలో పడ్డారు. ఆ కొమ్మరి మరలా ఆ మనుని పిసికి ఇంకా క్రొత్త రూపాన్ని చేయడాగా ఆయన తయారు చేయగలడు, చేస్తాడని కూడా మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం, లేకపోతే 15వ వచనాన్ని గమనిద్దాం. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను నేను నిన్ను చేస్తాను.
ఎవరు నిన్ను చూడలేకపోవచ్చు, నిన్ను దర్శించలేకపోవచ్చు. అందరూ దర్శించేలాగన మరలా చేయగలడు. అందుకనే యోబు అంటాడు, సర్వస్వం కోల్పోయిన యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడండి. మన యేసయ్య సజీవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇంటిలో గొప్ప వెలుగు, ఇంటిలో గొప్ప రక్షణ, బిడ్డలకి మరలా నూతనమైన జీవితం ఇవ్వడానికి దేవాది దేవుడు పగిలిపోయిన మీ జీవితం, పాడైపోయిన మీ జీవితం అనుకుంటున్నారేమో, కానీ ఆయన చేతిలో మీరు పెట్టారు కాబట్టి మీ జీవితాన్ని ఆయన మరలా నూతనమైన రూపంలో, నూతనమైన జీవితాన్ని ఆయన ఇవ్వగలడు, ఇస్తాడు. పాప జీవితం అనే గొంగళి పురుగు కానీ చచ్చిపోతేనే కానీ నూతనమైన జీవితము, నూతన ఆకారమైన ఈ చీతాకోక చిలికి దాంట్లోంచి వస్తుంది. అలాగ రావాలి. ఎందుకు పనికిరాని మన జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయగలడు దేవాది దేవుడు. గొంగళి పురుగు చావాలి. గొంగళి పురుగు చస్తేనే కానీ చీతాకోక చిలికి దాంట్లోంచి పుట్టుకురాదు. మనము అలాగా యేసులో చనిపోయి మళ్ళా తిరిగి లేద్దాము. ఆయన చేతిలో మనం ఉన్నాము. ఆయన కుమారి, ఆయన పరమ కుమారి, మనము ఆయనే మనల్ని నూతనమైన జీవితంలోకి నడిపిస్తాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.